చిన్న వయసులో 8th క్లాస్ చదివేటప్పుడు మా చెల్లికి పెళ్లి చేయాలని మా నాన్న ఒక రైతు దగ్గర జీతం ఉంచాడు. ఆ రైతు దగ్గర జీతం ఉంటే ఆయనకు ఒక 3 సంవత్సరాలు 7,000కు, సంవత్సరానికి 7,000కు 21,000కి 3 సంవత్సరాలు చేశాడు జీతం. అక్కడి నుంచి తీసుకెళ్ళి మునగా లక్ష్మి అని సోమవారం ఊరు బయట రోడ్డు పక్కన ఇల్లు ఉంటుంది, ఆయనకు ఒక 2 సంవత్సరాలు పెట్టాడు మా నాన్న. అక్కడ నాకు బాగా మనసు నొచ్చుకుంది. ఎందుకంటే నాతో పాటు చదువుకున్న వాళ్ళంతా, నేనేమో అదే రోడ్డుగా గేదెలు దొనుకొని వెళ్తుంటే వాళ్ళు అదే రోడ్లో పుస్తకాలు పట్టుకొని బస్సు ఎక్కి కాలేజీకి వెళ్తున్నారు హాయిగా. ఆ సన్నివేశం అప్పట్లో నా హృదయాన్ని బాగా కదిలించింది. అప్పుడు నేనేం చేశానంటే, ఎలాగైనా నేను 10th పాస్ అవ్వాలని అప్పుడు ఫీజు కట్టి ఆ గేదెల కాడికి వెళ్ళి చదువుకుంటా 10th ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాశాను. కానీ అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి నాకు ఇష్టమైన సైన్స్ ఒకటే ఫెయిల్ అయ్యాను. అది పాస్ కావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది, అయినా పాస్ అవ్వలే. ఈలోపు మా నాన్న ఏం చేశాడంటే, ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ కాకపోతే ఈ అవంతిపురం గుట్ట దగ్గర అటు సైడు కాలువపల్లి గుట్ట సైడు అటు ఈ కంకర్రాళ్ళు పలుగురాళ్ళు కొట్టి ఫ్యాక్టరీలకు విశాఖపట్నం పంపిస్తారు. అక్కడ తట్టలు మోయడానికి మా నాన్న తీసుకెళ్ళాడు. అక్కడ కష్టాలు పడలేక, ఏంట్రా బాబు ఈ కష్టాలు జీవితాంతం ఇంతేనా అనుకుంటున్న సందర్భంలో కొంతమంది ఇలాంటి యవనస్తులు సెంట్రింగ్ పనికి వెళ్తుంటే వాళ్ళతో పాటు 40 రూపాయలకు సెంట్రింగ్ పనికి వెళ్ళారు. సుమారుగా 2004 మధ్యలో. ఇప్పుడు వైష్ణవి హోటల్ పక్కన బిల్డింగ్ ఉంది పెద్దది, అది వరకు సాహితీ ఏదో కాలేజ్ పెట్టారు అందులో. అది కట్టే ప్రారంభంలో నేను అక్కడ వర్క్కి వెళ్ళాను. ఇక అట్లా సెంట్రింగ్ పనిలో నిమగ్నమై ఒక 2006 వరకు నేను మేస్త్రిని అయ్యి, ఆ తర్వాత నాకు మా నాన్న ఈలోపు పెళ్లి చేసేసాడు. పెళ్లి చేసిన తర్వాత ఒక నెల రోజులకు వేరుగా పెట్టారు. ఎన్ని రోజులకు నాకు సరిగా సొంతగా కాళ్ళ మీద నిలబడటం కూడా తెలియదు. సంపాదించిన డబ్బులన్నీ కూడా మా అమ్మ వాళ్ళకే ఇచ్చేవాడిని, దాచుకునేవాడిని కాదు, ఛార్జ్ మందు ఉంచుకునేవాడిని. అట్లా పెళ్లి చేసి నెల రోజులకు వేరుపడేశారు. వేరుపడేసిన తర్వాత ఒక పాప